అప్డేట్ చూద్దాం. పశ్చిమాసియాలో శాంతి మేఘాలకు సమయం ఆసన్నమైందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోనుందా? అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. అయితే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చిందంగా మారాయి. అన్నింటికీ నేనున్నా అనే పెద్దన్న ట్రంప్తోనే అసలు సమస్య వచ్చిపడింది. ఇరు దేశాల చర్చల్లో ప్రతిష్టంభనకు తెరపడటం లేదు. దీంతో ఇండియా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. ప్రపంచ దేశాల చూపు ప్రధాని మోడీపై పడింది. రష్యా ఉక్రెయిన్ మధ్య 3 ఏళ్లుగా యుద్ధం సాగుతుంది. అప్పటి నుంచి శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. దీంతో 3వ చర్చలకు ప్రయత్నించారు డొనాల్డ్ ట్రంప్. రష్యా అధ్యక్షుడు పుతిన్తో 2 గంటల పాటు ఫోన్లో చర్చలు జరిగాయి. శాంతి కోసం 2 దేశాల మధ్య చర్చలు అవసరమన్నారు ట్రంప్. చర్చల వివరాలను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులాకు తెలిపారు. యుద్ధం ముగిశాక అమెరికాతో రష్యా భారీ ఎత్తున వ్యాపారం చేయాలని పుతిన్ అభిలాషించారు. అందుకు అంగీకరించినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే ఉక్రెయిన్ కూడా భారీగా లబ్ధి పొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధానికి స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పష్టం చేశారు. అయితే శాంతి స్థాపనకు సంబంధించి పలు నియమాలు ఉన్నాయన్నారు. శాంతి స్థాపన పురోగతికి కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనలు సైతం నిర్ణయించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు పుతిన్. శాంతి స్థాపన పురోగతికి సవాలు ఎదురవుతున్నప్పటికీ రష్యా నిబద్ధతను ట్రంప్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యాకున్న నియమాలు ఏంటనేవి నాకు తెలియదన్నారు. మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చి కీవ్లో శాంతి నెలకొల్పాలన్నారు జెలెన్స్కీ. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతుంది. 3.5 ఏళ్లుగా లక్షలాది మంది మృతి చెందారు. ఇరు దేశాల్లోనూ దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ యుద్ధం కేవలం రష్యాకు ఉక్రెయిన్కు మాత్రమే పరిమితం కాలేదు, యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. దీంతో ఐక్యరాజ్య సమితి సహా అనేక సంస్థలు శాంతి కోసం ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అమెరికా మద్దతు ఉన్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ పుతిన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. అందుకే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారత్కు మాత్రమే ఉందన్నది నగ్న సత్యం. ప్రధాని మోడీ చొరవ చూపితే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.